ఇకపై ఎంఆర్పీ ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మరో ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పీ ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పీ భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. మోర్ కలెక్షన్స్, మోర్ క్వాలిటీ, లెస్ ప్రైస్. ఓన్లీ ఎట్ ఎల్స్. ఎల్స్, ఇట్స్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. అడ్రస్ లైప్రియామాన్, ఒంగోలు. అద్దంకి నియోజకవర్గంలోని కామేపల్లిలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావును మొదట్లో చాలా మంది హేళన చేసినప్పటికీ ఆయన రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. గుడిసెల్లో నివసిస్తున్న పేదలకు పక్కా ఇల్లు నిర్మించడం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను ఎన్టీఆర్ అమలు చేశారని మంత్రి వివరించారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చట్టసభలో ప్రాతినిధ్యం కల్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ కు ఆయనే సాటిగా నిలిచారని, ఏ పాత్రలోనైనా సహజంగా ఇమిడిపోయే గొప్ప వ్యక్తిత్వం ఆయనదని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ కార్యకర్తల అంకిత భావంతో పార్టీ మరింత బలపడిందని మంత్రి అన్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించిన వారు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం నాయకుల బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. ఇక ప్రతిపక్ష నాయకుడు జగన్ తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శిస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులకు తనదిగా చెప్పుకోవడం సరైంది కాదన్నారు. మాట తప్పం మడం తిప్పం అంటూ అధికారంలోకి వచ్చి మాట మార్చారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. పార్టీ ప్రెసిడెంట్ కి, దాని శ్రీనివాస్ గారికి, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులకి అందరూ కూడా ముందుగా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మనం కామపల్లిలో పెట్టుకున్నాం. ఎందుకంటే అపోజిషన్ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ నేను సైకిల్ యాత్ర అడ్రోడ్ నుంచి ఈ గ్రామానికి చేసింది ఫస్ట్. అందుకనే వాళ్ళ మన వాళ్ళు ఎక్కడ పెట్టాలంటే మన ఊళ్ళో కామపల్లి వెళ్దామని చెప్పి అడిగా. నేను దాదాపు ఆ రోజు బాబు గారు అరెస్ట్ చేసినప్పుడు మనం రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా దాదాపు 20 రోజుల పాటు 250 కిలోమీటర్ల పైన సైకిల్ యాత్ర చేసి నిరసన తెలియజేశాం అనమాట. అందుకని చెప్పి ఈ గ్రామంలో పెట్టుకుంటే బాగుండేది అనే దానికోసం వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా మీ అందరికీ తెలియదు కాదు, పార్టీ పుట్టిన దగ్గర నుంచి చాలా మంది సత్యం గారు లాంటి పెద్దలందరూ కూడా చాలా మంది ఉన్నారు. అప్పటి నుంచి దాదాపు 29వ తారీఖు 82లో పార్టీ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో స్టార్ట్ చేశారు. ఆ రోజు చేసిన తర్వాత 9 నెలల్లోనే ఎక్కడ కూడా దేశంలో 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలో తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉండాలంటే అది నందమూరి తారక రామారావు గారు. చాలా మంది ఆ రోజు నవ్వారు, ఈయన సినిమా నటుడు, ఈయనకేం తెలుసు ప్రజల పరిపాలన అని చెప్పిన అయితే అందరినీ, దేశ ప్రజలను అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేశారు. బ్రహ్మాండమైన మెజార్టీ తోటి తెలుగుదేశం పార్టీ స్థాపించడమే కాకుండా అధికారంలో రావడమే కాకుండా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు. అప్పటిదాకా గుడిసెల్లో ఉండే వాళ్ళకి పక్కా ఇల్లు కట్టాలనే ఉద్దేశం, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు, రెసిడెన్షియల్ స్కూల్స్, వాళ్ళు చాలా మంది పేద విద్యార్థులు చదువుతున్నారంటే రెసిడెన్షియల్ స్కూల్స్ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చింది. అట్లా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు దేశంలో. రాజకీయంగా బీసీలకి, ఎస్సీలకి చట్టసభల్లోకి వచ్చే అవకాశాన్ని కల్పించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అన్నమాట.
ఒక దాంట్లో చెప్పుకుంటా పోతే ఎన్నో ఉండే అటు సినిమా రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ ఆయన కానీ సాటి సినిమా రంగంలో ఏ పాత్ర వేసినా సరే ఆ పాత్రకి చేతులెత్తి దండం పెట్టే, ప్రజలందరూ కూడా చేతులెత్తి దండం పెట్టే సంస్కారమైన పాత్రలు చేసేవాడు అనమాట. అటు దుర్యోధనుడిగా చేసిన, రాముడిగా చేసిన, లక్ష్మణుడిగా చేసిన ఆ పాత్రలో వీడిపోయేవాడు సినిమా రంగంలో. దేశ చరిత్రలోనే ఒక మహానటుడిగా, తెలుగువాడు మహానటుడిగా ఎదిగాడు అన్నమాట. అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన అదేవిధంగా చాలా గొప్పగా ముందుకు వెళ్ళటం జరిగింది. ఇట్లా తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో ఎన్నో కష్టాలు, ఆటుపోట్లు ఎన్ని ఎదురైనా సరే, ఎంతమంది పార్టీని దెబ్బ కొట్టాలని చూసినా సరే రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన సంగతి మనందరూ తెలిసిందే. ఇటీవల కాలంలో కూడా పోయినసారి కూడా చంద్రబాబు గారిని జైల్లో వేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని కొల్లకూడదామన్న చూసినా సరే రెట్టింపు ఉత్సాహంతో ఎప్పుడు పనిచేయని విధంగా మనం కానీ, జనసేన కానీ, బీజేపీ కలిసి కూటమిగా ఫామ్ అయ్యి దాదాపు 170 సీట్లు 164 సీట్ల పైన గెలిచిన ఘనత తెలుగుదేశం పార్టీది, కూటమి ప్రభుత్వాన్ని. ఇట్లా ఇవాళ మనం ఏదైతే అపోజిషన్ ఉన్నప్పుడు చెప్పామో హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వెళ్తాం. ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ చేస్తా ఉన్నాం, చేసాం. అదేవిధంగా చదువుకోవడానికి పిల్లలకు డబ్బులు ఇస్తా ఉన్నాం. ఒకరికి ఇచ్చాము, ఇద్దరికి ఇచ్చాము, ముగ్గురికి ఇచ్చాము. ఏదైతే ఆ రోజు మాట చెప్పామో దాని ప్రకారం ఉన్న పిల్లలందరికీ ఇస్తా ఉన్నాం. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం, చేసాము. మహిళలకి ఉచిత ప్రయాణం అని చెప్పాము, చేసాము. రైతులకి ఇప్పటికే 2 విడతలు పైన డబ్బులు ఇవ్వడం జరిగింది. 3 విడతలు డబ్బులు ఇవ్వడం జరిగింది. 20,000 ఇస్తా ఉన్నాం. మనం కేంద్ర ప్రభుత్వం కలిసి అవి కూడా ఇచ్చాం. ఇది కాకుండా రాష్ట్రంలో అభివృద్ధి, చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని కూడా ఏది చెప్పామో అది చెప్పాము. కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మనం చేసే కార్యక్రమాలు మన నాయకులందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. లేకపోతే నిన్న మొన్నట్లో మీరు చూస్తూ ఉన్నారు, ఏది చేసినా నేను తీసుకొచ్చాను అని చెప్పుకుని అలవాటు పడిపోయాడు. మడం తెప్పను మాట తప్పననే మాటతో వాళ్ళ పార్టీ అధికారంలోకి 5 సంవత్సరాలు వచ్చి ప్రతి నిమిషం ప్రతి అడుగు మడం తిప్పి మడం వంకర పోయిందా తిప్పాడు. అతను ఏ పని కూడా చేయడా. మీరు చూడండి, పెన్షన్ ఇస్తానని చెప్పాడు. ఒక పెన్షన్ 2,000 నుంచి 3,000 చేయడానికి అతనికి 5 సంవత్సరాలు పట్టింది. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక సంతకంతో 4,000 చేశాడు. అదేవిధంగా 2 పిల్లలకు చదువుకోవడానికి డబ్బులు ఇస్తానని ఒకరికి ఇచ్చి మోసం చేశారు. మోసం చేసింది, ప్రజల చేత ఓట్లు వేయించుకుంది ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మన పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదైతే ఆ రోజు చెప్పామో అన్ని కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన గ్రామాల్లో తిరుగుతుంటే పెన్షన్ పాత వాళ్ళకి ఇచ్చాం. ఇంకా కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు, అడుగుతున్నారు. వాళ్ళ టైంలో 100 పీకేశారు, వాళ్ళు అడుగుతున్నారు. కొద్దిగా డబ్బు పరంగా కొద్దిగా రాష్ట్ర ప్రభుత్వానికి సౌలభ్యం రాగానే తప్పకుండా ముఖ్యమంత్రి గారు అవి కూడా చేస్తానని చెప్పాడు. మిగిలిపోయిన కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నాం. ఇవాళ మనం మన కాన్స్టిట్యూన్సీలో చూస్తున్నాం. దాదాపు అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీరాజ్లో కానీ ఆర్ఎండ్బిలో కానీ 100 కోట్ల రూపాయలు పని చేస్తున్నాం. రోడ్ల వరకే ఒక 100 కోట్ల రూపాయలు పని చేసేస్తున్నాం. ఇవాళ ఎస్టీల ఇళ్ల మీద కరెంటు వాళ్ళకి ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండకూడదనే దానికోసం సూర్యగారి కింద దాదాపు ఒక 2 కిలోవాట్లు వాళ్ళ ఇంటి మీద, అంటే రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వమే 1,00,000 ఖర్చు పెడుతుంది వాళ్ళ ఇళ్ల మీద. మన కాన్స్టిట్యూన్సీలోనే 6,000 కనెక్షన్లు ఇస్తున్నాం. 6,000 ఇళ్లకి ఎక్కడైతే వాళ్ళ పైన స్లాబ్ ఉందో ఇళ్ళకి వాటి మేము చేయమన్నాం. మరి మనూరు కూడా వచ్చినాయి. అవి కూడా రేపు జగజ్జీవనరావు జయంతి నుంచి అంబేద్కర్ జయంతి లోపల 10 రోజుల్లో దాదాపు ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా 2,000 ఇళ్లకు పైన చేయమని చెప్పాం. అది కాకుండా ఓసీలతో పాటు ఎస్సీలతో పాటు ఎస్సీలకు 100% ఉచితం ఇస్తున్నాం. బీసీలకు వచ్చేతలకి 98,000 ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొందరలోనే అది కూడా స్టార్ట్ చేస్తాం. ఓసీలకు వచ్చేతలకి 78,000 సబ్సిడీ ఇస్తున్నాం. మన ఇళ్ల మీద కూడా ఇట్లాంటి ఇళ్ళు అన్నిటి మీద కూడా పెట్టుకోవచ్చు అనమాట. పగలుండే కరెంటు వేడితోటి మనమే కరెంటు తయారు చేసుకుని కాల్చుకోవచ్చు. అది కూడా కాకుండా కొడుతోండి. పోయినసారి 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. ఇవాళ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా కరెంటు బిల్లు పెంచడానికి కూడా గర్వంగా చెప్తా ఉన్నాం. కరెంటు బిల్లు పెంచకపోవడమే కాకుండా ట్రూ ఛార్జీలు అని చెప్పి 40 పైసలు వేశారు వాళ్ళు. ప్రతి యూనిట్కి 40 పైసలు కాదంటే మనం 13 పైసలు తగ్గించాం. ముఖ్యమంత్రి గారు చెప్పారు ₹4.10 మనం కరెంట్ ఇవ్వాలి. మీరేం చేస్తారో తెలియదు, ఎట్లా పని చేస్తారో తెలియదు. 24 గంటలు పనిచేసి ₹4.10 ఇవ్వాలి. కరెంటు పెంచడమే కాదు, కరెంటు తగ్గించే దశగా మనం పనిచేయాలని చెప్పారు. ఎందుకంటే ఈ దేశంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. దేశం మొత్తమే విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చారు. అంతకుముందు ఎవరేం కరెంట్ కలుస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు అర్థమయ్యేది కాదు. ఒక అకౌంటబిలిటీ తీసుకొచ్చారు. అట్లా అన్ని ఇవాళ చాలా చోట్ల రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఇప్పుడు సోలార్, విండ్ ఇట్లాంటివన్నీ చేస్తున్నాము. రాష్ట్రం మొత్తం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. మున్సిపాలిటీలకు చాలా పెద్ద ఎత్తున ఫండ్స్ ఇచ్చాము. రోడ్లు వేస్తున్నాము. వాటర్ స్కీమ్స్ నిన్న మనట్లో జల్ జీవన్ మిషన్లో వాటర్ స్కీమ్స్ ఇచ్చాము. నిన్న కూడా మళ్ళీ ఒక 30 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ప్రతిరోజు నిత్యం గ్రామాల్లో పనిచేసుకుంటా
ప్రశాంత వాతావరణంతో ఎక్కడ కూడా ఎవరి మీద కక్ష సాధింపులు చేయించాల. మనం ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరికి పనిచేస్తున్నాం, ప్రజలందరినీ ఒకే రకంగా చూస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్టీఆర్ ఆశీస్సులతోటి తప్పకుండా మళ్ళీ రాబోయే రోజుల్లో మొన్న వచ్చిన మెజారిటీ సీట్ల కంటే ఎక్కువ సీట్లు వస్తాయి సార్. మన ముఖ్యమంత్రి గారు మీరు కూడా పేపర్లో చూస్తుంటారు, కాన్స్టిట్యున్సీలు కూడా పెరుగుతున్నాయి. ఇంకా చాలా మంది యువకులకి అవకాశం వస్తుంది. తెలుగుదేశం పార్టీలో చాలా మంది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి పనిచేయడానికి చాలా మంది సిద్ధంగా ఉండాలి. చదువుకున్న మేధావులు కానీ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా పనిచేయాలి తెలుగుదేశం పార్టీలో. రాబోయే రోజుల్లో ఇంకా సీట్లు పెరుగుతున్నాయి, ఇంకా చాలా పెద్ద ఎత్తున అవకాశం వచ్చింది అనే అవకాశం వస్తుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కలిసిమెలిసిగా గ్రామాల్లో ఎక్కడ కూడా ప్రశాంత వాతావరణాన్ని తీసుకొని ముందుకెళ్తా, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పనిచేసుకుంటూ అందరూ పనిచేయండి, ఏమి ఇబ్బంది లేదు. అందరూ పనిచేయండి. మనకు అవకాశం వచ్చినప్పుడు 10 మంది పనిచేస్తే అందరూ కూడా పార్టీకి అండగా ఉంటారు. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్. మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty, అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాత్ ల్యాబ్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్, సంతపేట, రామ్ కుమారి వారి వీధి, ఒంగోలు.